హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బెరెడ్డి. సో మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 83లో ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మాట్లాడుకోవడానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో కొత్తగా చూసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ నాకు ఎంతో బూస్టింగ్ గా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఏదైతే ఉండిందో దాంట్లో ఎపిసోడ్ 83లో ఏం జరిగిందనే దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను. సో నాలుగు పాయింట్స్ లో నేను ముగిస్తాను అనమాట. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యారు. కళ్యాణ్ పడాల కెప్టెన్ అవ్వడంలో తనుజ గారి పాత్ర ఎంతవరకు ఉండిందనే దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి రీతు వర్సెస్ సంజన గొడవ ఏదైతే జరిగిందో ఆ గొడవలు మళ్ళీ ఎవరిది తప్పు అనే దాని గురించి. తర్వాత డిమన్ పవన్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అనేది ఒక పాయింట్. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు డిమన్ పవన్ ఫిజికల్ టాస్క్లో తోపు తురుమ్ఖాన్ అని ఎవరైతే అని అంటున్నారో ఈ రోజు జరిగిన టాస్క్ తోటి కళ్యాణ్ పడాల వాళ్ళ నోర్లు మూయించాడా అనే ఈ 4 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మిగతా కంటెంట్ గురించి నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సో మాక్సిమం ఎపిసోడ్ లో పాయింట్ టు పాయింట్, స్క్రీన్ టు స్క్రీన్ అంటే సీన్ టు సీన్ చెప్పాలనుకోవట్లేదు. చెప్పినా కానీ అందరికి బోరింగ్ గా ఉంటుంది అనమాట. సో అందుకని నేను కొంచెం హైలైట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఈ ఎపిసోడ్ లో ఏవైతే ఈ 4 పాయింట్స్ చెప్పానో ఈ 4 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పాను, కళ్యాణ్ కెప్టెన్ అవడంలో తనుజ గారి పాత్ర ఎంతవరకు అంటే, సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ క్లారిటీగా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే కొంచెం తనుజకు కళ్యాణ్ పడాల మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బట్ ఈ రోజు జరిగిన దాంట్లో ఆవిడ స్ట్రాటజికల్ గా చేశారా లేకపోతే వాంటెడ్ గా చేశారా, నిజంగానే సపోర్ట్ చేశారా అంటే నిజంగానే సపోర్ట్ చేశారా ఆవిడ. బట్ ఇందులో తన గేమింగ్ కూడా ఉంది. ఎందుకంటే దీని కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ తన నామినేషన్లకు రాడు కాబట్టి కొంచెం ఓటింగ్ షేర్ అనేది తగ్గుతుంది. అంటే ఓటర్స్ కొంచెం ఉంటారు కదా, ఓటేసేవాళ్ళు ఉంటారు కదా, 1 వీక్ గ్యాప్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసారు కదా, ఈ గ్యాప్ చాలు తనుజ గారు మళ్ళీ టాప్ పొజిషన్ కి రావడానికి. కానీ తన గేమింగ్ ప్లాన్ తో వేసిందంటే ఏమో అది కూడా అయ్యుండొచ్చు. బట్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన ప్రతిదీ తనుజ ప్రతి ఒక్కరితో మాట్లాడింది, స్ట్రాటజీ వేసింది, అందరితో మాట్లాడి ఎవరిని తీద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేసి ప్రతి పాయింట్ కొన్ని కళ్యాణ్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టే నాకు అనిపించింది అనమాట. బట్ ఫైనల్ గా తనుజ కళ్యాణ్కి ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఫైనల్ గా రీతుని తీసుకోమంటే మనోడు అది కాదనేసి డిమన్ తీసుకున్నాడు. దానికి కూడా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఉండుండొచ్చు అనమాట. దాని గురించి కూడా మాట్లాడతా. సో కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. మీ కెప్టెన్సీ ఏదైతే ఉండిందో లాస్ట్ 12th వీక్ లో లాస్ట్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో దాన్ని మిగతా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయినారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు? సుమన్ శెట్టి, తనుజ మరియు భరణి గారు అనమాట. వీళ్ళు ముగ్గురు చేతుల్లో ఉండింది. సో వీళ్ళు ముగ్గురు కళ్యాణ్కి ఆల్మోస్ట్ ఫేవర్ అనమాట. బట్ భరణి గారు దివ్యాను ఫైనల్ టాప్ 2 ఊరికి తీసుకురావాలని ట్రై చేశారు. తనుజ గారు అయితే కళ్యాణ్ రీతుని తీసుకురావాలని ట్రై చేశారు. సుమన్ గారికి ఎలాగో అభిప్రాయాలు లేవు కాబట్టి, తనకు సొంత నిర్ణయం ఉండదు కాబట్టి ఆయన గురించి ఏం చెప్పడానికి ఏమి లేదనమాట అక్కడ. సో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవడానికి అక్కడ ఏం లేదనమాట. అక్కడ రీతు అంటున్నాను, తనుజ గారు అయితే అక్కడ భరణి గారితో, సుమన్ గారితో మాట్లాడిన విధానం అవ్వచ్చు, కంటెస్టెంట్స్ ని పిలిచి అంటే ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడిన విధానం అయితే ఏముంది టూ గుడ్ అనిపించింది నాకు. క్లారిటీగా తనైతే కళ్యాణ్ కోసమే గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ తను చెప్పింది, ఎవరైతే అనోయింగ్ గా ఉన్నారో, ఎవరైతే హార్ష్ గా ఉన్నారో వాళ్ళైతే హౌస్ కు వద్దు అనే పాయింట్ లో మాట్లాడింది అనమాట. సో ఇండైరెక్ట్ గా తను సంజన గారి గురించి మాట్లాడినట్టు, తర్వాత డిమన్ పవన్ గురించి మాట్లాడినట్టు, తర్వాత తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్, వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడినట్టు అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే ఆమె కూడా అంటుంది నాకు ముగ్గురు ఉన్నారంటే, భరణి గారు నాకు 2 ఉన్నారు అంటే. సో కెప్టెన్సీ కంటెండర్ నుండి తీసేయడానికి భరణి గారికి ఉన్న 2 ఎవరంటే ఇమ్మాన్యుయల్ యాజ్ వెల్ యాజ్ సంజన గారు, వాళ్ళిద్దరు అనమాట నాకు అనిపించింది. సో లేకపోతే భరణి గారికి రీతు ఉండొచ్చు మాక్సిమం. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ లాస్ట్ వీక్, అంతకు ముందు వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, ఈ వీక్ కెప్టెన్ అయింది కాబట్టి తనకు కంటిన్యూషన్ 3 ఇదే రీతు గారే ఏంటారు. తర్వాత ఒక సందర్భంలో సంజన గారితో కూడా మాట్లాడారు అనమాట. సో రీతు గారు ఏంటారు అనమాట. అక్కడ ఏంటంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారు అయితే డాగర్ పట్టుకుంటారు. ఏంటంటే డాగర్ వీళ్ళ ముగ్గురులో ఒకరు పట్టుకోవాలి.
వీళ్ళు వెళ్ళేసి వాళ్ళల్లో ఒకరికి ఇచ్చేసి వాళ్ళల్లో నుంచి ఒకరైతే కెప్టెన్సీ కంటెండర్ గా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొడవాలన్నమాట. సుమన్ శెట్టి తీసుకెళ్లి ఫస్ట్ మన రీతు గారికి అయితే ఇచ్చారు. రీతు గారు తీసుకెళ్లేసి కసక్కిన సంజన గారికి అయితే పొడిచారు. సేమ్ కంటిన్యూ అవుతుందండి వాళ్ళిద్దరి మధ్య ఆ రైవలరీ ఏదైతే ఉండిందో. ఆవిడ ఏం చూసారో తెలియదు, ఆవిడ ఎలా ఉన్నారో తెలియదు, ఎలా అంటున్నారో తెలియదు. బట్ 90% సంజన గారికి ఏం బాగానే ఉంది, కానీ ఆ 10% తను ఏదైతే మాటలు అంటుందో ఆ మాటలు నోరు జారుతుంది. సో ఆ నోరు జారటం వల్ల వీళ్ళు ఏంటంటే అదే పదాన్ని పట్టుకొని వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో అక్కడ అనింది అనమాట, ఎందుకంటే సంజన గారు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇంతకు ముందు ఎప్పుడు అనిందంట పతివ్రత శిరోమణులు అనే పదం వాడిందంట. అప్పటి నుంచి సారీ చెప్పలేదు. సో నేను కూడా సారీ చెప్పిన సింహణ్యులతో కూడా ఈ వీక్ అంతా మాట్లాడుకోవడం అనమాట. ఈ రైవలరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉండింది. ఫైనల్ గా సో సంజన గారు రీతు వాళ్ళ ఫాదర్ షర్ట్ గురించి తీసుకురావడం, ఇవన్నీ కొంచెం అంటే ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. తీసుకురాకుండా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది అనమాట. తర్వాత తీసుకున్నట్టయితే రీతు డైరెక్ట్ గా చెప్పేసింది, మీలాంటి వారు లాస్ట్ కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత బర్నీ గారు వస్తారు. సో బర్నీ గారు ఏంటంటే బర్నీ గారు తీసుకెళ్లి డిమన్ పవన్కి ఇస్తారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే తనుజ రియాక్షన్ చూడొచ్చు. బర్నీ గారు లాక్కున్నారు తనుజ చేతిలో నుండి. అక్కడ ఏంటంటే కళ్యాణ్ తీసేస్తారేమో అంటే ఇతను వెళ్ళి మన డిమన్కి ఇస్తే డిమన్ కళ్యాణ్ తీసేస్తాడేమో అని కొంచెం భయపడినట్టు నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. తర్వాత తీసుకున్నట్టయితే డిమన్కి ఇచ్చాడు. ఆయన చెప్పిన రీజన్ కూడా చాలా బాగుంది. నీకు ఛాన్స్ రాలేదు అంటున్నావు కదా, నీకు ఛాన్స్ ఇస్తున్నాను నిజం చెప్తే తీసుకెళ్లేసి ఇమ్మానియల్ అయితే పొడి చేశాడు. ఇక్కడ జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో డిమాన్ ఎంత తప్పు చేశాడంటే నామినేషన్లు ఏవైతే పాయింట్స్ పెట్టాడో అవే పాయింట్స్ తీసుకొచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్ గా తనకు సపోర్ట్ చేయలేదండి, ఏవేవో మాట్లాడుతున్నాడు. సో అక్కడ డిమాన్ తప్పు ఉంది. ఇమ్మానియల్ కూడా డిఫెండ్ బాగా చేసుకున్నాడు అనమాట. ఇమ్మానియల్ కూడా షాక్ లో ఉన్నాడు, ఎందుకంటే ఇంత త్వరగా తీసేస్తారని తను అనుకోలేదన్నమాట. సో మంచిగా జరిగింది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. తర్వాత ఇమ్మానియల్ ఉండి, సో ఇలా చేసినావు కదా నువ్వు, నాకు నిన్ను చూస్తుంటే ఏడుపు వస్తుందన్నా, నేను డామినేట్ చేయాల్సి వస్తే ఏడుపు వస్తుందన్నా, అవి మాట్లాడొద్దు తమ్ముడు, నువ్వు డైరెక్ట్ గా నీ కెప్టెన్సీ కంటెంట్ సపోర్ట్ చేయలేదు అందుకు పొడి చేస్తున్నాడని చెప్పు అది ఇదని ఇమ్మానియల్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఇమ్మానియల్ ఇంకా ఫైనల్ గా వదిలేశాడు. తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి తనుజ తీసుకొని రీతికి ఇచ్చింది మళ్ళీ. సో రీతికి ఇస్తే దివ్యాన్ని తీసేసింది అనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీస్ అన్ని మాట్లాడుకున్నారు ఎవరు, మన తనుజ గారు, మిగతా ఇమ్మానియల్ తనుజ అయితే చాలా అంటే చాలా అసలు గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టినట్టే ఎవరికి కళ్యాణ్ పడాలకు. సో వీళ్ళంతా మాట్లాడుకోనేసి రీతుకి ఇచ్చారనమాట. రీతుకి ఇస్తే రీతు దివ్యాన్ని తీసేసింది. దివ్యాకి రీజన్స్ ఏంటంటే ఏదేదో చెప్పింది రీజన్స్, నాకైతే రీజన్స్ నచ్చలేదు, బట్ తీసేయాలి కాబట్టి తీసేశారనమాట. సో ఫైనల్ గా ముగ్గురు ఉన్నారు, ఎవరు, కళ్యాణ్ పడాల, డిమన్ పవన్ మరియు రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. సో వీళ్ళు ముగ్గురు ఎవరవుతారు అనే దాని గురించి చాలా అంటే చాలా డిస్కషన్స్ నడిచినాయి. సో అక్కడ ఏంటంటే ఈ దివ్యాన్ని తీసేసిన తర్వాత దివ్య వెళ్ళేసి తనుజ అని అంటుంది, నువ్వు ఆల్రెడీ రీతుకు వచ్చింది కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు ఇచ్చావు అది ఇదంటే, సో తనకి ఇస్తే తనకే ఇవ్వాలా లేకపోతే మిగతా ఎవరికి ఇచ్చినా కానీ కళ్యాణ్ పొడుస్తారంటే, నేను నా కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, కళ్యాణ్ నాకు పొడవడు కదా అది ఇదని చెప్తుంది అనమాట. ఎవరు, దివ్య. అంటే లేదు డిమన్ కళ్యాణ్ నేను ఆ పాసిబిలిటీస్ లో పెట్టదలుచుకోలేదు, అంటే తన రిస్క్ లో పెట్టదలుచుకోలేదు. సో డిమాన్కి ఇస్తే డిమాన్ కళ్యాణ్ పొడుస్తాడని ఇవ్వలేదు, డిమాన్కి నేను ఇచ్చినా గానీ డిమాన్కి ఇచ్చినా గానీ నీకు పొడుస్తాడు అనేసి అనే పాయింట్ మాట్లాడుతుంది అనమాట. తర్వాత డిమాండ్ అడిగితే లేదు కాదు కదా అని మనోడు చాలా ఫ్లిప్ అయ్యాడు, చాలా అంటే చాలా ఫ్లిప్ అయ్యాడు. ఇవన్నీ చాలా అంటే చాలా దారుణాలు జరిగినాయి డిమాండ్ పవన్. అందుకే తన గేమ్ రోజు రోజుకు తగ్గిపోతూ రోజు రోజుకు పడిపోతుంది అనమాట. సో అక్కడైతే అయిపోతుంది అనమాట. ఇక్కడ తనుజ కళ్యాణ్ ఎందుకు రిస్క్ లో పెట్టదలుచుకోలేదు అంటే, ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్కి ఇచ్చింది అనుకో, కళ్యాణ్ ఏం చేస్తాడు, డిమ్మన్నారు రీతుని తీసేయాలి కదా. సో ఇప్పుడు ఒకవేళ రీతుని తీసేయడం అనుకో, నెక్స్ట్ రౌండ్ లో రీతు వస్తుంది, రీతు వీళ్ళకి సపోర్ట్ చేయదు, రీతు డాగర్ తీసుకొని పవన్కి ఇస్తుంది, కళ్యాణ్ పొడి చేయమంటుంది అనమాట. సో అందుకని తనుజ గారు అయితే రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా రీతుకు చెప్పి దివ్యాన్ని తీసేయించింది అనమాట. ఆల్రెడీ మాట్లాడుకోవడం వల్లే జరిగింది. సో ఫైనల్ గా వస్తే సంజన గారు పట్టుకుని ఆబ్వియస్లీ రీతుకు సంజనకు ఇష్యూలు ఉన్నాయి కదా. సో ఈ ఇష్యూలో కంటిన్యూ అవుతానే ఉండిందని చెప్పాం కదా. సో ఈ ఇష్యూలో కళ్యాణ్ నేను మీ ఆగరిస్తాను, రీతును పొడిస్తావా పొడవా డైరెక్ట్ గా సెట్ చేసిందామా. సో ఇక్కడ మనోడు ఒక్క నిమిషం అనేసి తర్వాత డిమాన్తో పట్టుకెళ్ళి మాట్లాడి క్లియర్ గా మాట్లాడాడు అక్కడ డిమాన్ తోటి, నీకు ఒకవేళ నీకు ఇస్తే నాకు పొడుస్తావా అంటే, నాకు నీతో ఆడాలని ఉందరా అది అంటే, అయితే నువ్వు
అమ్మాయిని ఎవరున్నారు, రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరిని పొడుస్తావా అంటే లేదు నేను పొడవను అంటాడు. ఇంకెవరున్నారు ఛాన్స్ ఇక్కడ? ఎందుకంటే కళ్యాణే ఉన్నాడు. ఎందుకంటే బాత్రూమ్ లో డిస్కషన్ జరిగినప్పుడు దివ్యకు డిమ్మన్కి డిస్కషన్ జరిగినప్పుడు దివ్య చెప్తుంది, నాకు మీరిద్దరు ఉండాలనుకుంటున్నాను, కామనర్స్ కాబట్టి వాళ్ళిద్దరు ఉండాలనుకుంటున్నాను అంటే మనోడు ఆల్రెడీ డిమ్మన్ ఏమంటాడు, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను అంటాడు. దివ్య అయితే అసలు ఎలా ఇస్తారు ఆ మాట? లాస్ట్ వీకే కదా జరిగింది ఇలాగంటే, ఇంకా చెప్పే కదా అక్కడ డిమాండ్ పవన్ గేమ్ అనేది బిస్కెట్ అయిపోయింది అనేసి. సో అక్కడైతే క్లారిటీగా మనకైతే అర్థమైపోతుంది. సో దివ్య పట్టుకున్నా కానీ డిమాండ్కి ఇచ్చినా కానీ కళ్యాణ్ తీసేస్తారు, ఎవరికి ఇచ్చినా కానీ కళ్యాణ్ తీసేస్తారు. సో సంజన గారు తీసుకోవడమే ప్లస్ అయింది. సో కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ తీసుకెళ్లేసి మన రీతు చౌదరికి అయితే పుడిచాడు. ఇక్కడ పొడవడం రాంగ్ కాదు, కానీ మనోడు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో టాప్ నాచ్ అనిపించినాయి రీజన్స్. అదేంటంటే ఇప్పుడు నిన్ను తీసుకుంటే కెప్టెన్సీ కంటెండర్ కాదు, కెప్టెన్సీ పోటీలో తీసుకుంటే నేను ఈజీగా గెలవగలను నీ మీద. బట్ నీ పక్కన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి నేను ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు, బయట అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, నేను సపోర్ట్ చేయలేదని ఫీల్ అవుతున్నాడు కెప్టెన్సీ కంటెండర్ గా. ఇప్పుడు నేను అతనికి కెప్టెన్సీ కంటెండర్ కాదు, కెప్టెన్ కోసం నాతో పోటీ పడమనేసి నేను అతనికి ఛాన్స్ ఇస్తున్నాను, అందుకే నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి నిన్ను తీసేస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఇక్కడ టాప్ నాచ్ అనిపించింది. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే కళ్యాణ్ ఏమన్నాడంటే, నువ్వు ఫిజికల్ టాస్క్ లో దమ్ము తోపు తురుంకాను ఇలా అనుకుంటున్నావు కదా, చూద్దాం, సో నువ్వు నేను తలపడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అన్న పాయింట్ లో ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే మన ఈ అమ్మాయి ఉంది కదా, ఎవరు దమ్ము శ్రీజ వచ్చినప్పుడు మనోడు ధీమన్ పవర్ అంటాడు కదా, నాకు ఇచ్చింటే నేను చేసేవాడిని అది ఇది అనేసి. నేను ఒక పాయింట్ ఏం చెప్తానంటే, డార్లింగ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ వాళ్ళ ఫాదర్ ప్రభు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డైలాగ్ చెప్తాడు అనమాట, దమ్ము అనేది ప్రదర్శించేది కాదు, సమయం సందర్భాన్ని బట్టి బయటకు వచ్చేది అనేసి. నాకు ఇవాళ అనిపించింది కళ్యాణ్ పడాల ఎవరైతే ఉన్నారో, ఆర్మీ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో, మనోడు దమ్ము ఇవాళ తెలిసిందనమాట. డీమన్ పవన్ ఇన్ని రోజులు ఫిజికల్ టాస్క్ లో మనోడికి హైప్ ఇచ్చారనమాట, మనోడు తోపు తురుముకాను, మనోడిని ఎదుర్కోలేము అది అనేసి. ఇవాళతోటి తేటతల్లం చేశాడు కళ్యాణ్ పడాల, నువ్వు ఫిజికల్ టాస్క్ లో నువ్వే కాదు నేను గెలవగలను అని నిరూపించాడు అనమాట. సో ఇక్కడ తన పొగరు దించినట్టు అనిపించింది. దాంతో పాటు కొంచెం కళ్యాణ్ మీద డిమాండ్ కి ఈర్ష్య కూడా ఉండింది, అది కూడా ఈ దెబ్బతో పోయింది అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా అయితే రీతు ఒక రీజన్ చెప్పింది, సో ఇవాళ నువ్వు ఎలాగైతే తీసావో ఆ రోజు నేను అలాగే తీసానంటే, ఇవాళ తను తీసింది టాప్ 3లో ఉన్నారు కాబట్టి తీసాడు, ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి. ఆ రోజు మీరు ఏదైతే 4th వీక్ లో జరిగిందో ఆ రోజు మీరు కళ్యాణ్ తీసేసింది పుడిచారు, వెన్నుపోటు పొడిచారు క్లియర్. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు పాసిబిలిటీ, వాళ్ళందరూ తీయకుండా కళ్యాణ్ ఎందుకు తీశారు? సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే తను రీజన్ చెప్పింది, మనోడు కూడా ఏదో తలవుపాడు కానీ, బట్ అది బయటకు వచ్చి చూసుకున్న తర్వాత కళ్యాణ్ పడాలకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళు ఇద్దరు పొడిచిన బ్యాక్ స్టాబింగ్ కళ్యాణ్కి ఎవడు పొడవలేదు అనేది క్లారిటీ. సో ఇక్కడ అయిపోయింది అనమాట. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సో దాని పేరు కూడా వే యువర్ రోడ్, అంటే అక్కడ గుంతలు ఉంటాయి, తార్ రోడ్ వేసారనమాట, అక్కడ గుంతలు ఉంటాయి, గుంతలు పూడ్చుకుంటూ పోయి అక్కడ ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ ను ఎత్తాలన్నమాట. అక్కడ కంకర ఇసుక 2 ఉంటుంది అనమాట. సో ఇక్కడ తెలిసిందనమాట ఫిజికల్ స్ట్రెంగ్త్, రియల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవరిది అనేసి. సో అక్కడ ఏంటంటే ఇద్దరు బాగా ఆడారు గేమ్, బాగా ఆడలేదని కాదు, బట్ ఇద్దరు బాగా ఆడారు. బట్ బయట సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే డిమాండ్ పవన్ నడుము నొప్పి రావడం వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడు, లేకపోతే లేదు అది అనేసి. అరే బాబు మీకు ఒకటే చెప్తున్నా, పాయింట్ ఏంటంటే తను ఫిజికల్ గా ఫిట్ గా లేడు, తను ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు. ఆ టాస్క్ ఓవరాల్ గా తీసుకున్నట్టు అన్ని సీజన్లు తీసుకున్నట్టయితే బెస్ట్ ఫిజికల్ టాస్క్ అనేది నేను దీన్ని చెప్తాను అనమాట. సో ఈ టాస్క్ లో తను ఓడిపోయాడు, నడుము నొప్పితో పడిపోయాడు అంటే ఇక్కడ ఎవరిది స్ట్రెంత్? మనలో మన మాట అనమాట, ఎవరిది స్ట్రెంత్? పవన్ కళ్యాణ్ ది స్ట్రెంత్. తన నడుము పడిపోయిందంటే తను గేమ్ ఆడలేకపోయినాడు అంటే, ఇప్పుడు అంతకు ముందు బాగా చించి పొడిచిన గేమ్ ఏం లేదు కదా, 1 వీక్ మొత్తం ఖాళీగానే ఉన్నారు కదా అనిపించింది నాకు. సో ఇక్కడ రియల్ స్ట్రెంత్ అనేది ఇక్కడ తెలిసింది అనమాట. నాకు ఇక్కడ అనిపించింది, నాకు ఇక్కడ ఎలివేషన్ షాట్ ఒక సినిమాటిక్ గా ఉంది ఇదంతా మొత్తం. అసలు మనోడు కళ్యాణ్ పడాల నోబడి నుంచి ఇవాళ టాప్ లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ కెప్టెన్ అయ్యేంత వరకు మనోడు జర్నీ తీసుకుంటే టాప్ నాచ్ అనమాట. దాంతో పాటు నాకు కళ్యాణ్ ఎక్కడ నచ్చాడంటే, టాస్క్ అయిపోయిన తర్వాత కూడా డిమాండ్ పవర్ కంప్లీట్ చేస్తాడని వెళ్ళేసి ఫ్లాగ్ ఎత్తకుండా వెయిట్ చేసిన విధానం ఏదైతే ఉందో టూ గుడ్ అనిపించింది నాకు. సో సూపర్ అనిపించింది. తర్వాత హౌస్ మేట్స్ అంతా నువ్వు ఫ్లాగ్ ఎత్తేసి మనోడిని మెడికల్ రూమ్ అది ఏవైతే మసాజులు కానీ అవి చేస్తామని చెప్తారనమాట. సో అందుకని ఫ్లాగ్ ఎత్తేసాడు. ఫైనల్ గా లాస్ట్
కెప్టెన్ కళ్యాణ్ పడాల అయ్యాడు అనమాట. తర్వాత కొన్ని సీన్లు అనేది బిగ్ బాస్ వాళ్ళు లైవ్ లో జరిగినాయి, కొంచెం అవి కట్ చేసుకుంటూ ఉంటే బాగుండేది అనిపించింది. తర్వాత కళ్యాణ్ వచ్చేసి ఇమ్మాన్యుల్ తనుజ ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఇలా కళ్ళకు అద్దుకొని వాళ్ళిద్దరు చేతులకు ముద్దు పెడతాడు అనమాట. ముద్దులు కాదు, ఒకటే ముద్దు, ఇద్దరు కలిపి పెడతాడు. ముద్దు పెట్టాడు అనమాట. నాకు సూపర్ అనిపించింది ఈ ఎమోషన్. ఈ దేశం నుండి ఇంకా పవన్ కళ్యాణ్ కు పీక్ లో వెళ్ళిపోయేవాడు, తనకు అసలు మామూలుగా ఉండేది కాదు, క్రేజ్ అనిపించింది అనమాట. సో ఇలాగైతే ఫైనల్ గా అయితే కళ్యాణ్ పడ్డల కెప్టెన్ అయ్యారు. సో మనం ఎన్ని చెప్పిన పాయింట్స్ కవర్ చేసాం కదా. తనుజ కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి రోడ్ ప్రిపేర్ చేయడం. సో సంజన మరియు రీతు గొడవలో తప్పెవరిది అంటే 100% సంజన గారిది ఎక్కువ తప్పు ఉంటుంది. ఎందుకంటే రీతు గారి ఫాదర్ గురించి వాటి గురించి తీసుకురావడం. బట్ సంజన గారి పాయింట్ కూడా ఒక పాయింట్ ఏంటంటే తనను కూడా పతివ్రత శిరోమణులు అన్నారు కదా, వాటి గురించి మాట్లాడలేదు అనేసి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి డీమాన్ వర్సెస్ ఇమ్మాన్యుల్ జరిగిన గొడవలో ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూలో ఉందో డీమాన్ 100% తప్పు. నేను 100% నేను అగ్రీ చేస్తాను దానికి. తర్వాత ఫైనల్ ఏంటంటే డీమన్ పొగరు కళ్యాణ్ అణిచాడా అంటే ఎస్ అణిచాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఫిజికల్ టాస్క్ లో తోపు తురుముకాను అని అందరూ అనుకుంటున్నారు కదా, బయట వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. దాన్ని పటాపంచలు చేశాడు ఈ రోజు ఎపిసోడ్ తోటి నాకు అనిపించింది అనమాట. ఇంకోసారి ఫిజికల్ టాస్క్ లో కింగ్ ఎవర్రా అంటే కళ్యాణ్ పడాలే అవుతాడు అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.